హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో రెసిపీ అయితే ఏం చూపించట్లేదు. చైనీస్ క్యూజిన్ లో యూస్ చేసే వైట్ వెనిగర్ ని మన రెగ్యులర్ డే టు డే లైఫ్ లో ఎన్ని రకాలుగా యూస్ చేస్తామో ఈ వీడియోలో తెలుసుకుందాం. నేనైతే రెగ్యులర్ గా బేకర్స్ బ్రాండ్ వల్ల వెనిగర్ ని యూస్ చేస్తాను. నేను యూస్ చేసిన వెనిగర్ లో 5 to 6% ఎసిడిక్ యాసిడ్ అండ్ 94 to 95% వాటర్ ఉంటుంది. ఈ వెనిగర్ బాటిల్ 350 ml 30 రూపీస్ ఉంటుంది. ఇలా డిస్టిల్డ్ వైట్ వెనిగరే కాకుండా ఆపిల్ సైడర్ వెనిగర్, రైస్ వెనిగర్, బాల్సమిక్ వెనిగర్, రెడ్ అండ్ వైట్ వైన్ వెనిగర్, ఇలా రకరకాల వెనిగర్స్ ఉంటాయి. కానీ ఎక్కువగా కుకింగ్ లో అందరూ ఈ వైట్ డిస్టిల్డ్ వెనిగరే యూస్ చేస్తారు. వెనిగర్ ని ఎప్పుడు యూస్ చేయాలన్నా ఇలా బాటిల్ ని ఒకసారి షేక్ చేసి 1 టీ స్పూన్ వెనిగర్ ని మీకు నచ్చిన ఫ్రైడ్ రైస్ అండ్ నూడిల్స్ లో యాడ్ చేసుకోవచ్చు. వెనిగర్ ని మెయిన్ గా సలాడ్ డ్రెస్సింగ్స్ అండ్ సాసెస్ లో యూస్ చేస్తుంటారు. ఎక్కువగా వెనిగర్ ని వెజిటబుల్ పికిల్స్, జామ్స్ ని ఎక్కువ రోజులు స్టోర్ చేయడానికి యూస్ చేస్తుంటారు. వెనిగర్ ని ఎక్కువగా చైనీస్ క్యూజిన్ లో యూస్ చేస్తుంటారు. వెనిగర్ క్లీనింగ్ ఏజెంట్ లాగా కూడా పనిచేస్తుంది. 1 లీటర్ వాటర్ లో 2 టీ స్పూన్స్ వెనిగర్ ని మిక్స్ చేసుకొని వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ క్లీన్ చేయడానికి, అలాగే మీట్ ని క్లీన్ చేయడానికి కూడా యూస్ చేస్తారు. వైట్ డిస్టిల్డ్ వెనిగర్ గోల్డ్ టెస్టింగ్ కి బాగా యూస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గోల్డ్ రింగ్ ని ఒక బౌల్ లో పెట్టి రింగ్ మీద 1 టీ స్పూన్ వెనిగర్ వేసి 5 minutes వెయిట్ చేయండి. రియల్ గోల్డ్ అయితే కలర్ ఫేడ్ అవ్వకుండా ఉంటుంది. ఫేక్ గోల్డ్ అయితే రింగ్ కలర్ బ్లాక్ ఆర్ గ్రీన్ లోకి మారుతుంది. వెజ్ స్వీట్ కార్న్, గోబీ ఫ్రైడ్ రైస్, వెజ్ నూడిల్స్, చైనీస్ క్యూజిన్ లో ఏ రెసిపీ చేసినా సరే 1 టీ స్పూన్ వెనిగర్ వేయడం వల్ల మనం చేసిన రెసిపీకి మంచి ట్యాంగీ ఫ్లేవర్ వస్తుంది. ఈ రెస్టారెంట్స్ లో కూడా చూసే ఉంటారు, వెనిగర్ లో సన్నగా తరిగిన గ్రీన్ చిల్లీస్ నానబెట్టుంటారు. గ్రీన్ చిల్లీస్ కుండే కారం పోయి ఒక ట్యాంగీ ఫ్లేవర్ యాడ్ అవుతుంది. గ్రీన్ చిల్లీస్ ని సూప్స్ లో మిక్స్ చేసుకొని తింటుంటారు. ఈ వెనిగర్ ని ఇలా రెసిపీస్ లోనే కాకుండా పికిల్డ్ వెజిటబుల్స్ చేయడానికి ఎక్కువగా యూస్ చేస్తారు. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. వెనిగర్ వేస్తే రెసిపీ టేస్ట్ బాగుంటుందని ఎక్కువ వెనిగర్ అస్సలు యూస్ చేయకండి. ఒక లిమిట్ లో ఈ వెనిగర్ ని యూస్ చేస్తేనే రెసిపీ టేస్ట్ అండ్ ఫ్లేవర్ బాగుంటుంది. ఈ వీడియో ద్వారా మీకు తెలియని ఇన్ఫర్మేషన్ ఏదన్నా మీరు తెలుసుకున్నారని మీకు అనిపిస్తే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.